హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. ఫస్ట్ వన్, a teacher along with her learners writes the names of objects in the classroom like door, blackboard, windows, etc. in their mother tongue and in English on pieces of paper and paste them on the objects for learners to notice the words. What is the teacher trying to do? ఓకే, టీచర్ కొన్ని ఆబ్జెక్ట్స్ నేమ్స్ అనేవి తన మదర్ టంగ్లో పేపర్ పైన, మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ని రాయడం జరిగింది. అంటే టీచర్ ఎటువంటి టీచింగ్ మెథడ్ని అప్లై చేస్తున్నారు, దానివల్ల యూజ్ ఏంటి అనేసి క్వశ్చన్. ఆప్షన్ 1, ద టీచర్ వాంట్స్ హర్ learners to write well. The teacher is creating a print-rich or language-rich environment in the classroom. Next, the teacher is trying to teach letters of alphabet. Next, the teacher is creating a situation for the students to learn the language. ఓకే, ఇక్కడ ఏంటి, ఆ టీచర్ రాయడం అంటే మదర్ టంగ్లో మరియు ఇంగ్లీష్లో బోత్ లాంగ్వేజెస్లో బైలింగ్వెల్లో రాయడము మరియు తన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేయడం. అది దేనికి ఎగ్జాంపుల్ అంటే ద టీచర్ ఈజ్ క్రియేటింగ్ ఏ ప్రింట్ రిచ్ ఆర్ లాంగ్వేజ్ రిచ్ ఎన్విరాన్మెంట్. ఓకే, క్లాస్ రూమ్లో లాంగ్వేజ్ రిచ్ ఎన్విరాన్మెంట్ని ఏంటి డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్న అప్రోచ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ అస్యూమ్డ్ టు బి ఎ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంటి, స్వతహాగా అంటే ఒకరి హెల్ప్ లేకుండా తనంతట తన ఫస్ట్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్ నేర్చుకోవడాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ ఆర్ అక్వైరింగ్ ది లాంగ్వేజ్ అంటారు. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం లేదా ట్రైన్ అవ్వడము, ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవ్వడము, దాన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ అంటారు. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ న్యాచురల్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ డెలిబరేట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాము. లాంగ్వేజ్ అక్విజిషన్ హ్యాపెన్స్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ వైల్ లాంగ్వేజ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ లాటర్. లాంగ్వేజ్ అక్విజిషన్ ఓన్లీ ఎర్లీ స్టేజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది తర్వాత జరుగుతుంది అనేది రాంగ్ అది. ఓకే, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఎర్లీ స్టేజ్లో కూడా జరగవచ్చు, అంటే టీచర్ హెల్ప్తో ఇన్ స్కూల్. నెక్స్ట్ ఆప్షన్, లాంగ్వేజ్ అక్విజిషన్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ మదర్ టంగ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ లాంగ్వేజ్. ఇది కూడా రాంగ్. నెక్స్ట్, లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ మీనింగ్ ఫార్మేషన్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ మేకింగ్ మీనింగ్. ఇవి 3 ఆప్షన్స్ రాంగ్. లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది న్యాచురల్గా జరిగే న్యాచురల్ ప్రాసెస్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది అన్యాచురల్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ ప్రాసెస్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 108. క్వశ్చన్ నెంబర్ 108. LAC స్టాండ్స్ ఫర్, LAC అంటే లాంగ్వేజ్ అక్రాస్ ది కరిక్యులం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాంగ్వేజ్ అక్రాస్ ది కరిక్యులం అంటే కరిక్యులంలో యూజ్ చేసే లాంగ్వేజ్ LAC. LAD అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 109. మెనీ మైనర్ అండ్ ట్రైబల్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్కూల్ కరిక్యులం అండ్ the number of speakers is receding in those languages. What is this known as in socio-educational linguistics? Option 1, language death. 2, language minority in education. 3, language endangerment. 4, language revival. క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మైనర్ లాంగ్వేజెస్ అంటే ట్రైబల్ లాంగ్వేజెస్ అనేవి స్కూల్ కరిక్యులంలో ఇంప్లిమెంట్ చేయడం లేదు, అంటే సోషియో ఎడ్యుకేషనల్ లింగ్విస్టిక్స్ ప్రకారం ఇది ఏంటి? ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాంగ్వేజ్ ఎండేంజర్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 110. A teacher asks her learners to find words and word chunks relating to different themes based on the reading lesson. Learners in groups have to make word charts of the same category. What is this strategy known as? Option 1, thematic language teaching. 2, word collocation. 3, communicative language teaching. 4, a writing project. Option 2 is the correct answer, word collocation. Next question, a student reads through an article in a newspaper to get the overall idea of the article. What is this practice known as? Scanning, skimming, top down model, bottom up model. ఏంటి, ఓవరాల్ ఐడియా అని అన్నారు కాబట్టి ఓవరాల్ ఐడియా తీసుకోవడం అంటే టోటల్ సమ్మరీ తెలుసుకోవడానికి, ఇచ్చిన పారాగ్రాఫ్ యొక్క ఐడియా తెలుసుకోవడానికి చదివే విధానం, ఆ రీడింగ్ని ఏమంటారు?
స్కిమ్మింగ్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్కానింగ్ అంటే దాని గురించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ చదవడము, దాని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడాన్ని స్కానింగ్ అంటారు. స్కిమ్మింగ్ అంటే ఓవరాల్ ఐడియా ఆర్ ఓవరాల్ జిస్ట్, ఓకే, దానికోసం చదివితే దాన్ని స్కిమ్మింగ్ అంటారు. టాపప్ మోడల్ అంటే పై స్థాయి నుండి కింది స్థాయికి సెంటెన్స్, వర్డ్స్, లెటర్స్, ఓకే, ఈ విధంగా చదివితే టాపప్ మోడల్. నెక్స్ట్ బాటమ్ అప్ మోడల్ అంటే కింది స్థాయి నుండి పై స్థాయికి, అంటే ఆల్ఫాబెట్, ఫోనెటిక్స్, నెక్స్ట్ వర్డ్స్, నెక్స్ట్ సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్, ఈ విధంగా కింది స్థాయి నుండి పై స్థాయికి నేర్చుకోవడాన్ని బాటమ్ అప్ మోడల్ అంటారు. ఇక్కడ ఓవరాల్ ఐడియా కాబట్టి స్కిమ్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 112. Sight words are developed by seeing them on sight. 2. By teachers from textbook. 3. By using words in meaningful context. 4. By knowing meanings of difficult words. Option 3 is the correct answer. Sight words are developed by using words in meaningful context. Next 113 question. Language is a rule governed system. 2. A structure formed system. 3. A formation of words, rules and meanings. 4. A human system which changes frequently. Correct answer is option 1. A rule governed system. Next 114 question. Comprehensible input as proposed by Cracksea 1985 is option 1. Enabling learners to comprehend ideas. 2. Exposing learners to language somewhat above their level. 3. Exposing learners to language బిలో దేర్ లెవెల్ అనేది రాంగ్, ఓకే. నెక్స్ట్ ఎనేబిలింగ్ లెర్నర్స్ టు రీడ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ కూడా కాదు. క్రషన్ ప్రతిపాదించిన కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటే ఎక్స్పోజింగ్ లెర్నర్స్ టు లాంగ్వేజ్ సమ్ వాట్ అబోవ్ దేర్ లెవెల్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ ఆప్షన్ 1. రీడింగ్ ఇన్ డీటెయిల్ ఎవ్రీ వర్డ్ అండ్ ఐడియా ఫర్ డీప్ అండర్స్టాండింగ్. ఇదేమవుతుంది? ఇంటెన్సివ్ రీడింగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇంటెన్సింగ్. ఇక్కడ ఎవ్రీ వర్డ్ చదవడము, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని అన్నారు కాబట్టి డీప్ అండర్స్టాండింగ్ అంటే ఇంటెన్సివ్ రీడింగ్ ఆర్ స్కానింగ్ అవుతుంది. నెక్స్ట్ రీడ్ ఫర్ ఫ్యాక్ట్స్ కాదు. నెక్స్ట్ రీడ్ ఫర్ రైట్, అది కూడా కాదు. నెక్స్ట్ రీడింగ్ ఫర్ ప్లెజర్ అండ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టెక్స్ట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. రీడింగ్ ఫర్ ప్లెజర్ కోసం, సంతోషం, ఆనందం కోసం చదివితే దాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 116. A teacher keeps the students' work of language use and uses it for assessing the learner's achievement. What is this strategy for assessment known as? దీన్ని ఏమంటారు? పోర్ట్ఫోలియో అసెస్మెంట్ అంటారు. డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు అది. అంటే ఒక స్టూడెంట్ యొక్క లోపాలను తెలుసుకొని దాన్ని ఏంటి రీఇన్ఫోర్స్ చేయడము లేదా రిమిడియల్ టీచింగ్ అందించే ప్రాసెస్ కాదు అది. డయాగ్నోస్టిక్ టెస్ట్ కాదు, సిసిఈ కాదు, సమ్మేటివ్ అసెస్మెంట్ కాదు. పోర్ట్ఫోలియో అసెస్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 117. A teacher brought real life objects like a hammer, screwdriver and so on to her class. She asked her learners to describe the objects in 5 to 7 sentences. What are the material in language teaching known as? రియల్ ఆబ్జెక్ట్స్ని తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే దాని గురించిన కొన్ని సెంటెన్సెస్ని చెప్పమన్నారు పిల్లల్ని. అంటే అది ఏంటి? రియలియా అంటే రియల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయడము లేదా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ లాగా యూజ్ చేయడము, దాన్ని రియలియా అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వలిజం అడ్వకేట్స్ దట్. ఆప్షన్ 1. ఆల్ లెర్నర్స్ లెర్న్ ఇన్ మదర్ టంగ్ ఓన్లీ ఇన్ ప్రైమరీ స్కూల్. ఇది రాంగ్. ఓన్లీ ఇన్ ప్రైమరీ స్కూల్ అనేది రాంగ్. నెక్స్ట్ లెర్నర్స్ బిగిన్ దేర్ స్కూలింగ్ ఇన్ మదర్ టంగ్ అండ్ మూవ్ ఆన్ టు యాడ్ మెనీ లాంగ్వేజెస్ ఇన్ స్కూల్. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే స్టార్టింగ్లో మదర్ టంగ్ని యూజ్ చేస్తూ నెక్స్ట్ దాని నుండి ప్రోగ్రెసివ్గా నెక్స్ట్ ఇంకా లాంగ్వేజెస్ని నేర్చుకోవడం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కింద ఆప్షన్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆఫ్ టీచింగ్ ఆఫ్ గ్రామర్? ఆప్షన్ ఏ. టీచింగ్ ఆఫ్ రూల్స్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ డస్ నాట్ లెండ్ మచ్ టు లాంగ్వేజ్ లెర్నింగ్. ఇది ఆప్షన్ ఏ. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ వన్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆర్ ఎసెన్షియల్ డ్యూరింగ్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. స్టేట్మెంట్ బి ఈజ్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ సి. గ్రామర్ టీచింగ్ షుడ్ మూవ్ ఫ్రమ్ మీనింగ్ టు ఫామ్. స్టేట్మెంట్ సి ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ డి. గ్రామర్ టీచింగ్ షుడ్ మూవ్ ఫ్రమ్ ఫామ్ టు మీనింగ్ కాదు, మీనింగ్ టు ఫామ్. ఓకే, స్టేట్మెంట్స్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఆప్షన్ 3లో ఉంది. స్టేట్మెంట్స్ ఏ అండ్ సి ఆర్ ట్రూ. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120.
A teacher draws the attention of learners to individual sounds, words, and then sentences while teaching the listening skill. What approach to listening does the teacher adopt? First, లాంగ్వేజ్ టీచింగ్లో ఏం చేశారు మేడం? ఫస్ట్ సౌండ్స్, నెక్స్ట్ వర్డ్స్ అండ్ దెన్ సెంటెన్సెస్. అంటే కింది స్థాయి నుండి పై స్థాయికి, అంటే బాటమ్ అప్ అప్రోచ్ని యూస్ చేశారు. ఓకే, ఆప్షన్స్ కూడా అవే ఇచ్చారు. టాప్ డౌన్ అప్రోచ్, ఎలాస్టిక్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, ఫోర్త్ వన్ బాటమ్ అప్ అప్రోచ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బాటమ్ అప్ అప్రోచ్. సౌండ్స్, వర్డ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ ఇలా. ఓకే, అదే టాప్ డౌన్ అంటే సెంటెన్సెస్, వర్డ్స్, సౌండ్స్. ఓకే, ఈ విధంగా వస్తే అది టాప్ డౌన్ అప్రోచ్ అవుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఇవి ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించిన పేపర్ 1 మరియు పేపర్ 2లో యూజ్ అయ్యే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి మనము ఇంగ్లీష్ పెడగాజీ అటెంప్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.